హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు టేస్టీగా, సింపుల్‌గా గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ఇది రైస్‌లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కాస్త నెయ్యి వేసుకొని తిన్నా కూడా. అలాగే లోకి రాగముద్దలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి ఒక కప్పు పల్లీలు తీసుకొని ఇలా బాగా వేపుకోవాలి. ఈ పల్లీలు వేపుకోవడంలోనే చట్నీ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. పల్లీలు అయితే ఇప్పుడు వేగిపోయాయో ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుందాము. గోంగూర బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకుందాము. అలాగే గోంగూర వాష్ చేసినది కూడా అందులోకి వేసి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి గోంగూర బాగా మగ్గించుకునే వరకు మనం వేపుకుందాం. అలా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చుకుందాం. ఇప్పుడు మన పల్లీలకి ఇలా పొట్టు తీసేసి జార్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని అలాగే వెల్లుల్లి రెవ్వలు ఒక 5-6 పచ్చిమిర్చి కూడా మిక్సీ జార్లోకి వేసి మూత పెట్టి ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. అలా బ్లెండ్ చేసిన తర్వాత లాస్ట్లో గోంగూర వేసి లైట్గా ఒకసారి బ్లెండ్ చేసుకుంటే గోంగూరని మెత్తగా వేయకూడదు. అలా కనిపిస్తూ ఉంటేనే చట్నీలో బాగా టేస్ట్ ఉంటుంది. అంతే అండి, మన టేస్టీ అయిన గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది. మీలో ఎంతమందికి ఈ గోంగూర పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పుడు గోంగూరని ఇలా ఆనియన్స్ వేసుకొని తింటే చాలా టేస్టీ. ఆనియన్స్ వేయకోకుండా ఈ పచ్చడిని 2-3 రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న పాడవ్వకోకుండా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.